హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి. ఇవాళ మనం ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఐవీఎఫ్ ప్రాసెస్ మనకి ఫీమేల్కి పీరియడ్ డే 2న స్టార్ట్ అవుతుందండి. అంటే పీరియడ్ వస్తే ఒకవేళ నిన్న వచ్చుంటే ఇవాళ పీరియడ్ డే 2 అవుతుంది, ప్రాపర్ ఫ్లో ఉన్నప్పుడు. సో పీరియడ్ డే 2ని ఫీమేల్ని పిలవడం జరుగుతుందండి. పీరియడ్ డే 2 రోజు మనము కొన్ని బేస్ లైన్ టెస్ట్ చేసుకుంటాము. అంటే మనం ఒక బేసిక్ స్కాన్ చేసుకుంటాము, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ చూడడానికి, ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, ఆ సైజెస్ ఎలా ఉన్నాయి, సింక్రోనస్గానే ఉన్నాయా లేదా, అంటే అన్నీ ఒకటే సైజులో ఉన్నాయా లేదా, నంబర్ చూసుకుంటామండి. సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా కూడా మనం స్కాన్లో చూడడం జరుగుతుంది. అలాగే ఎండోమెట్రియం కూడా మనం చూసుకుంటాం, థిన్గా ఉందా అని. నెక్స్ట్ అదే పరంగా మనము బ్లడ్ టెస్ట్స్ కూడా కొన్ని చేసుకోవడం జరుగుతుంది. కొన్ని డే 2లో చేసే స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఉంటాయండి, FSH, LH అండ్ E2P4 కూడా మనం చూడడం జరుగుతుంది. ఈ టెస్ట్ అన్నీ చూసుకున్నాక మనం స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తామండి. అసలు IVFలో ఏం చేస్తారు అంటే, నార్మల్గా ఎగ్స్లో ఉన్న నంబర్ ఆఫ్ ఫాలికల్స్ మనం స్కాన్లో కౌంట్ చేయడం జరుగుతుంది. మన టార్గెట్ ఏంటంటే ఇవన్నిటిని స్టిమ్యులేట్ చేయడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల. ఈ ఇంజెక్షన్స్ గొనాడోట్రోపిన్స్ అండి, మన బాడీలో ఉండే హార్మోన్సే మనం కొంచెం ఎక్సెస్ డోస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ని మనము ఓవరీని, ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్టిమ్యులేషన్ అని అంటాం. మనం గొనాడోట్రోపిన్స్ అనేది మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ డే 2 నుంచి ఒక 10 రోజుల వరకు +or- 2 days, అంటే కొంతమందికి 8 days పట్టొచ్చు, కొంతమందికి 10 to 12 days కూడా పట్టొచ్చండి స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేది. సో ఈ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేది, కొన్ని ఇంజెక్షన్స్ డైలీ పేషెంట్ సెంటర్కి వచ్చి తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ కోల్డ్ చైన్లో మెయింటైన్ చేయడం అవసరము. సో మనం ఇక్కడ చూసుకుని రెగ్యులేటెడ్గా మనము ఆ పర్టికులర్ టెంపరేచర్ని కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ మనం ఇస్తాం కాబట్టి పేషెంట్ని సెంటర్కి వచ్చే ఇంజెక్షన్ తీసుకోమని చెప్తాం. సో ఈ ఇంజెక్షన్ వల్ల మనము ఓవరీలో ఉన్న ఫాలికల్స్ అన్నిటినీ స్టిమ్యులేట్ చేస్తున్నాం గ్రో అవ్వడానికి, సైజ్లో గ్రో అవ్వడానికి. సో మనము ఇది ఎలా గ్రో అవుతుందో అన్నది మనము సీరియల్గా పీరియాడిక్గా స్కాన్స్ మానిటర్ చేసుకుంటూ దాని గ్రోత్ అనేది మనం అసెస్ చేస్తాం. సో ఒకవేళ మనం డోస్ ఎలాగ డిసైడ్ చేస్తాము అంటే, పేషెంట్ ఏజ్ బట్టి అండ్ పేషెంట్ ఏ కేటగిరీలో ఫిట్ ఇన్ అవుతారు, తన పువర్ రెస్పాండరా, అంటే తక్కువ ఫాలికల్స్ ఉన్నాయా, పువర్ ఓవేరియన్ రిజర్వ్ ఉందా, లేకపోతే PCOS పేషెంటా, తన వెయిట్ ఏంటి, BMI, ఇవి చూసుకుని మనం డోస్ అనేది డిసైడ్ చేస్తాం. అండ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ గొనాడోట్రోపిన్స్లో కూడా మనము ఏ ప్రోటోకాల్ అనేది ఇవ్వాలన్నది పేషెంట్ హిస్టరీ బట్టి, తన కండిషన్ బట్టి అండ్ తన ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఫెయిల్డ్ IVFs ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మనం ప్రోటోకాల్ అనేది డిసైడ్ చేస్తామండి. సో పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి పేషెంట్కి ఇంజెక్షన్స్ ఒక 10 రోజుల వరకు ఉండొచ్చు. సో సెంటర్కి వచ్చి తను ఎవ్రీ టైం అదే టైంకి వచ్చి ఇంజెక్షన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇంజెక్షన్స్ చేసుకుంటున్నప్పుడు మనం స్కాన్ చేసి చూసుకుంటాం కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది తను ఎలా రెస్పాండ్ అవుతుందో. ఒకవేళ లెస్ రెస్పాన్స్ ఉంది అనుకోండి, మనం డోస్ ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రెస్పాన్స్ సరిపోయిందంటే మనం అదే డోస్ని మెయింటైన్ చేసుకుని మెల్లమెల్లగా టేపర్ చేసుకుంటాం. సో ఇంజెక్షన్స్ అనేవి తీసుకున్నాక ఒకరోజు మనకి ఏ డే అయితే 18 to 20 mm, మోర్ దెన్ 17 mm మ్యాక్సిమం ఫాలికల్ కొహార్ట్ ఉందో 2 ఓవరీస్లో, మనం ఆ రోజు ప్లాన్ చేసుకుని ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మనం ఇస్తామండి. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 35 hours లోపల మనం పికప్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇవాళ నైట్ వచ్చి ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకుని ఉంటే ఎల్లుండ మనకి పికప్ అనేది జరుగుతుంది. ఎగ్ పికప్ అంటారండి దీన్ని. ఈ ప్రొసీజర్ ఎగ్ పికప్ అన్నది అండర్ ఎనస్థీసియా చేస్తారు, జనరల్ ఎనస్థీసియా చేస్తారు కాబట్టి పేషెంట్ని ఎంటీ స్టమక్లో రమ్మని చెప్తాం. ఆ మార్నింగ్ ఎంటీ స్టమక్లో వచ్చాక, ఒకవేళ పేషెంట్కి థైరాయిడ్ డిజార్డర్ ఉండి థైరాయిడ్కి ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నట్టయితే ఆ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని రావచ్చు అని చెప్తాం. BP టాబ్లెట్స్ ఏమైనా ఉంటే కూడా వేసుకుని రావచ్చు. అదే కనుక షుగర్ టాబ్లెట్స్ ఉంటే అది అవాయిడ్ చేయమని చెప్తామండి. ఇక్కడికి వచ్చాక షుగర్ లెవెల్స్ మనం చెక్ చేసుకుంటాము, దాన్ని బట్టి మనం ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ముందే మనము ప్రీ అనెస్థెటిక్ చెకప్ కూడా చేయిస్తామండి. సో ఎందుకంటే ఇది జనరల్ ఎనెస్థీసియాలో చేస్తారు కాబట్టి. సో ఎగ్ పికప్ అనే ప్రాసెస్ ఒక 1/2 hourలో అయిపోయే ప్రాసెస్ అండి. వెజైనల్ రూట్ ద్వారానే స్కాన్ అసిస్టెన్స్ తీసుకొని మనం ఫాలికల్స్, 2 ఓవరీస్లో ఉన్న ఫాలికల్స్ అనేది మనం ఆస్పిరేట్ చేయడం జరుగుతుంది. బాడీ నుంచి మనం స్కాన్లో చూసినప్పుడు ఫాలికల్స్ మాత్రమే చూస్తామండి. దాంట్లో నిజంగా ఊసైట్ ఉందా లేదా అన్నది మనం బాడీ నుంచి బయటకు తీసుకు అండర్ మైక్రోస్కోపీ మనం ఆ ఊసైట్ అన్నది మనం చూస్తాం.
సో ఈ ఊసైట్ క్వాలిటీ కూడా మనము వన్స్ బయటకు తీసాకనే మనకు తెలుస్తుంది. సో మనకి ఏదైతే ఎగ్ పికప్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పేషెంట్ని మనం 4 hours తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతా బాగుంటే మనం అసెస్ చేసుకుని డిశ్చార్జ్ చేస్తాం. సో నెక్స్ట్ పేషెంట్ ఎప్పుడు వస్తారంటే మనం Day 4 అన్నా Day 5 అన్నా పోస్ట్ పికప్ మనం స్కాన్ కోసం పిలుస్తామండి. పేషెంట్ ఎలా రికవర్ అవుతున్నారో చూసుకోవడానికి అండ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నీ చూసుకోవడానికి మనం పిలుస్తాము. అండ్ ఒకవేళ Day 5 వస్తే ఆ రోజు మనము ఎన్ని M2s మెచ్యూర్ ఎగ్స్, మనకి స్కాన్లో కనిపించే ప్రతి ఫాలికల్ మెచ్యూర్ ఎగ్ అయి అవసరం లేదు. సో మన బాడీ నుంచి బయటకు తీసాకే మైక్రోస్కోపిక్గానే మనకి ఎన్ని M2s అన్నవి మెచ్యూర్ ఎగ్స్ అన్నవి మనకు తెలుస్తుంది. సో ఆ కౌంట్ పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి అన్నది కూడా మనం పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ Day 5 మనకి ఒక ఐడియా వస్తుందండి ఎన్ని ఎంబ్రియోస్ అనేవి గ్రో అయ్యాయని చెప్పి. సో పికప్ జరిగిన రోజే యాక్చువల్లీ హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. దాన్ని ప్రాసెస్ చేసి ఒక్కొక్క మెచ్యూర్ ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇక్సీ ప్రాసెస్ అంటారు. అది ఇంజెక్ట్ చేసుకున్నాక మనం ల్యాబ్లో అబ్జర్వ్ చేస్తాం ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయో. అండ్ ఫర్టిలైజ్ అయిన వాటిలో Day 3కి ఎన్ని ఎంబ్రియోస్ వెళ్ళాయో అండ్ Day 5కి ఎన్ని ఎంబ్రియోస్ వెళ్ళాయో మనం ఒక 5 days ల్యాబ్లో మానిటర్ చేసి చూస్తాము. సో అట్ ది ఎండ్ ఆఫ్ 5 days మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయో అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ విజిట్ పేషెంట్ది నెక్స్ట్ పీరియడ్ వచ్చిన 2వ రోజు వస్తారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్లో కూడా 2 ఉంటాయండి. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కూడా చేసుకోవచ్చు, మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కూడా చేస్తాం. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అదే సైకిల్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే తయారైన బేబీని మనం ఎండోమెట్రియంలో పెట్టడం జరుగుతుంది. కానీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ సైకిల్లో కాకుండా నెక్స్ట్ డే ఫ్రీజ్ చేసేసుకుంటాం. మనకి ఎన్నైతే ఎంబ్రియోస్ వచ్చాయో వాటిని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్ పీరియడ్ Day 2 పేషెంట్ని పిలవడం జరుగుతుంది. పీరియడ్ Day 2న స్కాన్ పెట్టుకుని ఒకవేళ మనం మోస్ట్లీ మనం HRT FET చేస్తామండి. అంటే హార్మోన్ రీప్లేస్మెంట్, హార్మోన్స్ ఇస్తూ గర్భసంచి పొర పెరగడానికి ప్రాపర్గా పెరగడానికి మనం కొన్ని హార్మోన్ టాబ్లెట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 10 days పాటు ఇచ్చి మనము పేషెంట్ని మళ్ళీ స్కాన్కి పిలుస్తాము. స్కాన్కి పిలిచినప్పుడు ఒకవేళ ఎండోమెట్రియం మంచిగా పెరిగింది, 7 mm కంటే ఎక్కువ థిక్నెస్ ఉంది, ట్రిపుల్ లైన్ ఉంది, బ్లడ్ సప్లై బాగుంది, Zone 3 to 4 ఉంది, అన్నీ బాగున్నాయి అని అనుకున్నప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకవేళ Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే అప్పటి నుంచి 6th డేకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. ఆ డే నుంచి ఒక 6 days పాటు ఇంక్లూడింగ్ ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం కొన్ని ఇంజెక్షన్ రోజుకొకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టైం టు టైం ఆ ఇంజెక్షన్ తీసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి పేషెంట్ మనం 6th డేకి పిలుస్తాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ పికప్కి చేసినట్టు అండర్ ఎనస్థీసియా కాదండి. ఇది జనరల్గా సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. పేషెంట్ తినేసి రావచ్చు. కాకపోతే ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ ఇలాంటివి అప్లై చేసుకోకుండా రమ్మని చెప్తాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పేషెంట్కి ఆ రోజు చేయడం జరుగుతుంది. వెజైనల్ రూట్ ద్వారా బెస్ట్ పాసిబుల్ మన పేషెంట్కి ఎన్నైతే ఎంబ్రియోస్ వచ్చాయో ఆ ఎంబ్రియోస్ మనము యుట్రస్ ఎండోమెట్రియంలో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేసాక ఒక 1 to 2 hours పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టుకుని మనము పేషెంట్ అనేది పంపించేస్తాము. మళ్ళీ 15 days తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటారు. అండ్ ఈ 15 days పాటు కూడా మనం కొన్ని ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందండి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి. ఇది బ్రీఫ్గా మన IVF ప్రొసీజర్. థ్యాంక్ యూ.